i9 న్యూస్లో ప్రసారమైన ఓ వార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నాయకులు ఉన్న చిత్రం పైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్న మరో ఫోటోను ముద్రించిన గోడ గడియారాలను చిత్తూరు జిల్లా మదనపల్లిలో వైసీపీ కార్యకర్తలు జనానికి పంచిన విషయాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది i9 న్యూస్. ఈ అంశం జనంతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని మీడియా ముందు ప్రస్తావించడమే కాకుండా బిగ్ స్క్రీన్ పైన i9 న్యూస్లో ప్రసారమైన కథనాన్ని చూపించి వివరించారు. టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీలపై విమర్శలు గుప్పించారు. ఇంకా ముగ్గురు కలిసారని ఏం చెప్పాలి, ఏం కావాలి మీకు మోర్? ఒకేసారి చూపించండి, ఇక్కడ ఒక ఐడియా వస్తుంది. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఫెయిర్నెస్, వన్ షుడ్ హ్యావ్ ఫెయిర్నెస్. కిందన వాళ్ళు ఉన్నాయి, పైనంతా వీళ్ళ ఫోటోలు పెట్టుకోండి. అట్లా పెట్టు, ఈ మాత్రం అట్లా పెట్టాలా? తెలంగాణకి పెట్టరా? ఇది తెలంగాణ ఆ వీడియోలో కనిపిస్తుంది మొత్తము. నేను ఇది ఎత్తుకొని పోయేసి మన టీడీపీది ఇది ఉంది, పేజ్ ఉంది చంద్రబాబు నాయుడు, దానికి వీడియో పోస్ట్ చేస్తా. టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అని చెప్పేసి తెలియాలి అందరికి. అంతా కలిపేసి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇట్లా పెట్టి చెప్తా, చూపిస్తాం అందరికి, చూపిస్తాను. వీడియోలో ఉండలేదు. లోపల ఇవి ఉన్నాయి టీడీపీ కదా, వాళ్ళు చెప్పుకున్నారు కదా, పిల్లలు కదా. వీళ్ళు పక్కన మిగిలిన ముసుగు తీయమంటున్నా, ముగ్గురు ముసుగు తీస్తే మోడీ ముసుగు కనపడుస్తుంది. ఇంత ఇది ఓపెన్ గా చెప్పి చేయండి, నో ప్రాబ్లం, మీరు కలవండి, వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. అంటే ఇప్పుడు అక్కడ ఉండే దీన్ని వీళ్ళంతా కూడా ఆ వాచ్లు మిగిలింటే వీళ్ళకి ఏదో పంపించారు, వీళ్ళు దానిపైన ఒక స్టిక్కర్ కల్పించి వీళ్ళు అమ్ముకుంటున్నారు. మళ్ళా బెటర్ అదే నేను ఇవ్వడానికి ఆ స్టిక్కర్ కల్పించేస్తే ఇప్పుడు వీళ్ళ ఫోటో కనిపిస్తాయి కదా, టీఆర్ఎస్కి లాభం లేదు కదా. వీళ్ళ ఫోటో ఒక స్టిక్కర్ వేసి ఆ స్టిక్కర్ కల్పించి వీళ్ళు వేసుకుంటూ ఇది చేసుకుంటారు. అంటే బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ పబ్లిసిటీ మెటీరియల్. ఎంత కొహెషన్ ఉంది చూడండి, కోఆర్డినేషన్, పర్ఫెక్ట్ కాంబినేషన్. వీళ్ళు మాట్లాడతారు, అతనేమంటాడు ఆంధ్ర కత్తి అంటాడు, అమరావతికి వచ్చి రిపోర్ట్ చేయాలని మనం పోయి అంటాడు. ఎంత విషాన్ని కక్కుతున్నారు వీళ్ళందరూ కలిసి, ఎంత టూ మచ్ అండి ఇది. ఇప్పుడు మోడీకి మీ మీద కోపమా, రాష్ట్రం మీద కోపమా, ప్రజల మీద కోపమా సార్? ఏంటి అంటే గుజరాత్ రాష్ట్రం మీద కోపం. ఎందుకంటే గుజరాత్ కంటే మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అయితే ఈ సందర్భంగా ప్రేక్షకులతో పాటు అందరికీ ఒకటే స్పష్టం చేస్తున్నాము, i9 న్యూస్ ఏ పార్టీకి వత్తాసు పలకడం లేదు, పలకబోదు. మేం ఇటు ప్రభుత్వ పక్షం కాదు, అటు ప్రతిపక్షం వైపు కూడా కాదు. కేవలం ప్రజాపక్షాన ఉంటాం. ప్రజల సమస్యలతో పాటు పార్టీ తప్పొప్పులను ఎత్తి చూపుతూనే ఉంటాం. i9 న్యూస్ ఛానల్లో ప్రసారమైన ఇతర కథనాలను చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ముసుగు తీస్తే మోడీ ముసుగు కనపడుస్తుంది. ఇంత ఇది ఓపెన్ గా చెప్పి చేయండి, నో ప్రాబ్లం, మీరు కలవండి, వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్.